హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ రెడీ వర్క్స్ అండ్ బట్కి ఈరోజు దగ్గర బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ అవి కూడా చూసేద్దాం. మగ్గం వర్క్ కూడా. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. మనకి ఇది శారీ వచ్చేసి ఈ శారీ అండి. దీనికి మనం 2 బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకున్నాం. అకేషన్ తగ్గట్టు మనం కొన్ని అకేషన్స్కి వెళ్ళాలంటే మనం హెవీ మగ్గం వర్క్ వేయించుకున్నామంటే కనుక ఆ అకేషన్కి తగ్గట్టుగా హెవీ అయిపోతున్నట్టు ఉంటుంది. కొన్ని అకేషన్స్కి బ్లౌజ్ సింపుల్ అయిపోతున్నట్టు ఉంటుంది. సో మనం మగ్గం వర్క్ బ్లౌజ్లో శారీలో ఉన్న బ్లౌజ్కి వేయించితే కనుక క్లాత్ ఆగదండి. డెఫినెట్గా మనకి షోల్డర్ దగ్గర చంక దగ్గర అది చిరిగిపోతుంది. సో హాఫ్ పట్టుకి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. హాఫ్ పట్టు వచ్చేసి మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఇదే డిజైన్ అని కాదు, మీకు ఎలా నచ్చితే అలా హాఫ్ పట్టు తీసుకొని నేనైతే నెట్ పైన ఇలా డిజైన్ చేయించాను చూడండి. హ్యాండ్ కూడా కొంచెం ఇలాగా మ్యారేజెస్ కొంచెం హెవీ పార్టీస్కి అయితే మనం ఇలాగా వేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది. డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి. హాఫ్ పట్టు కాబట్టి క్లాత్ కూడా కొంచెం లైఫ్ టైం ఉంటుంది. మనకి ఏదన్నా శారీకి మ్యాచ్ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు. కిందంతే ఇలాగా బీడ్స్ అయితే ఇచ్చేసాం. మరి పెద్ద బీడ్స్ వచ్చాయి, ఇప్పుడైతే చాలా చిన్న బీడ్స్ వస్తున్నాయి. ఈ బ్లౌజ్ డిజైన్ చేయించైతే కనుక చాలా రోజులు అవుతుంది. జస్ట్ ఐడియా కోసం అని మీకు తీస్తున్నాను, వర్క్ కూడా తెలుస్తుంది కదా అనేసి. ఈ బ్లౌజ్ అయితే నేను వీడియో చేయలేదు ఎప్పుడూను. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చింది. నెట్ ప్యాటర్న్లో చేయించాం. బ్యాక్ కూడా అంతే ఇచ్చేసాం. హై నెక్ వచ్చేసి ఇలా నెట్ ఇచ్చి మిడిల్లో చిన్నగా ఇలా ఫ్లవర్స్ ఇచ్చాం. సైడ్ కూడా ఇలా 3 ఫ్లవర్స్ లాగా అయితే డిజైన్ చేయించాను. ఓవరాల్గా ఇలా వచ్చేసింది. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ కూడా మనం కొంచెం ఈ నెక్ ఇలా వస్తే బాగోదు కాబట్టి ఇలాగా 3 ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చాను చూడండి. ఎలా వేయాలన్నది మనం దగ్గరుండి డిజైన్ చేయించుకుంటే బాగా వస్తుంది. లోపల వచ్చేసి ఇలా చల్లా ఫ్లవర్ అయితే ఇచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేయించాను. ఓవరాల్గా 2 హ్యాండ్స్ ఈ కింద ఇచ్చాక మరి ఇదంతా సింగిల్గా అయిపోతుంది అనేసి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో ఇదే ఫ్లవర్ని సింగిల్గా ఇలా ఇచ్చేసాం. చక్కగా చాలా నీట్గా ఉంది. మన హెవీ పార్టీస్కి మ్యారేజెస్కి అది కనుక అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా పేరప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ శారీలో వచ్చిన పీస్ అయితే ఇలా డిజైన్ చేసాను చూడండి. బ్యాక్ అంతా హై నెక్ ఇచ్చేసి బ్యాక్ ఇలా హై నెక్ ఇచ్చేసాను. మనకి ఫ్రంట్లో వచ్చేసి మనకి 2 బార్డర్స్ అయితే వచ్చేసాయి. సో 1 బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ మన ఫ్రంట్ ఇలా ఇచ్చేసి శారీలో పీస్ ఇలా బటన్స్ లాగా ఇచ్చేసాం. వేసుకుంటే ఇదైతే కనుక చాలా బాగుంటుందండి. చక్కగా చిన్న చిన్న పార్టీస్కి అలా అయితే కనుక చాలా నీట్గా బాగా సెట్ అవుతుంది. ఇది శారీలో పీస్ మనకి ఫ్రంట్ ఇలా ఇచ్చేసాం. బ్యాక్ అంతా హెయిర్ లీవ్ చేసుకుంటే అంత ఏం తెలియదు కాబట్టి ఫ్రంట్ని ఇలా హైలైట్ చేసి చక్కగా నీట్గా ప్రిన్సెస్ కట్లు అయితే ఇలా డిజైన్ చేస్తాం. ఓవరాల్గా ఈ శారీకి 2 బ్లౌజెస్ని అయితే నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఈ ఐడియా ఎలా ఉందన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ 2 బ్లౌజుల్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది కూడా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగ మన శారీస్కి 2 బ్లౌజెస్ కనుక ఇలా పెట్టుకుంటే కనుక చక్కగా అకేషన్ తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను చూసారా, స్టిచ్చింగ్ అవ్వకముందు. సో ఆ బ్లౌజ్ ఇది వెల్వెట్ క్లాత్ పైన అయితే లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. చాలా బాగా వచ్చింది. మంచిగా షైన్ అవుతుంది. మనకి పార్టీస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చక్కగా ప్లెయిన్ శారీలాగా ఏదైనా పేరప్ చేసుకున్నామంటే కనుక ఈ మెరూన్కి సూట్ అయ్యే శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. బ్యాక్ అంతా చూడండి. ఇంకా నేను స్టోన్స్ కూడా పెట్టలేదు, జస్ట్ స్టిచ్చింగ్ అయిందంటే మీకు చూపిద్దాం కదా అనేసి ఇలా వీడియో అయితే చేసేస్తున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది. స్టిచ్ అయ్యక కూడా ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో స్టిచ్ అయ్యక చూపిస్తున్నాను. కింద అంతేలా స్కాల్ ఆఫ్ వచ్చేసింది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఈ కట్ వర్క్లో బీడ్స్ ఇచ్చుకోవచ్చు. చక్కగా ఇంకా రిచ్ లుక్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం బ్యాక్ హై నెక్ అయినప్పుడు ఫ్రంట్ డీప్ అయితే మనకి షోల్డర్ ఎలాగో ఎక్కువే వస్తుంది. కొంచెం లాంగ్ ఇది ఈ విడ్త్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఈ వర్క్ ఆ విడ్త్కి చక్కగా సరిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. వర్క్ వేస్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఈ షోల్డర్ కూడా ఫుల్గా వర్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది. మనం డీప్ నెక్ ఇచ్చేసాం. ప్రిన్సెస్ కట్లు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇది. హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇలా చూడండి, క్లియర్గా తెలుస్తుంది కదా.
చాలా బాగుంది వర్క్ అయితే కనుక. ఎంత బాగా వచ్చిందో అసలు. చాలా టైం టేకెన్, బట్ చాలా నీట్గా ఉంది. టైం పట్టింది అంటే వర్క్ అంతే నీట్గా వస్తుందండి. అంత నీట్గా ఉంది చూడండి. నెక్స్ట్ అయితే ఇంకో బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేసామండి. నెట్ ప్యాటర్న్లోనే హై నెక్. ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మనకి హై నెక్ బ్లౌజెస్. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా హై నెక్ని ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుందని. అందుకనే మనం 3 బ్లౌజెస్ కూడా ఒకే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నెట్ ప్యాటర్న్లో మన కంప్యూటర్ వర్క్ అయితే వేసేసాము. చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే కనుక. మనకి డబుల్ వేసాం చూడండి నెట్. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను దీనికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక క్లియర్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను స్టోన్స్ కూడా ఏం ప్లేస్ చేయలేదు. చాలా బాగుంది. ఏదైనా హై నెక్ అన్నది చాలా రిచ్ లుక్ వస్తుంది వేసుకునేసరికి. చక్కగా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి హ్యాండ్ కూడా ఇలా వచ్చేసింది చూడండి. చక్కగా బంచులా వచ్చి చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కూడా మనకు ఫ్రంట్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది. వేసుకున్న కూడా చాలా బాగుంది. మంచి లుక్ వచ్చింది. మనం ఈ బ్లౌజ్ని అయితే చూడండి చాలామంది ప్రిన్సెస్ కట్ అడుగుతున్నారు కానీ షేప్ బెల్ట్ కావాలంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది. మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది విత్ షేప్ బెల్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా బాగా సెట్ అవుతుంది. చాలా ఎక్కువ వేస్తున్నాం మన బొటిక్లో అయితే కనుక. నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ అయితే ఇలానే స్టిచ్చింగ్ అవుతున్నాయి. మనకి డైలీలో కనీసం 3 బ్లౌజెస్ అన్న ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్ ఇచ్చే మనం స్టిచ్ చేస్తున్నాం. అంత బాగుంటున్నాయి ఇవి. బాగా సెట్ అవుతుంది కూడా. చూడండి ప్రిన్స్ కట్. కొంతమందికి షేప్ బెల్ట్ కావాలి అనుకుంటారు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింగిల్ పల్లోకి కూడా ఎలా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. ఈరోజు కలెక్షన్లో మీకే బ్లౌజ్ నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అన్నీ హై నెక్ బ్లౌజెస్సే. మీకే బ్లౌజ్ నచ్చిందన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ చూడాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.